అది. నెంబర్ 2, దేవుణ్ణి ప్రేమించటం అంటే ఏంటంటే, మొట్టమొదటిది దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేయటం. రెండవది దేవుడు భూమి మీద నీకు ఇచ్చినటువంటి సువార్త సేవ, నశించిపోతున్న ఆత్మలకు ఆయనను ప్రకటించుట, దేవుని ప్రేమించుట. ఎందుకంటే దేవుని ప్రేమించుట అంటే సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే పని చేయుట. అయిపోయింది, ఇంక నేను చెప్పను. ఇంక నీకు బుర్ర ఉంటే అర్థం చేసుకో. పెద్దోడా, అర్థమైందా? పని చేయుట అంతే. అది ఇంటి కోసం పని చేయాలి, నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం పని చేయాలి, సంఘ క్షేమాభివృద్ధి కోసం పని చేయాలి, సంఘములో పని చేయాలి, సమాజంలో కూడా సమాజ శ్రేయస్సు కొరకు పని చేయాలి, పాటుపడాలి. ఇవి నా యేసయ్య 2 చేశాడు. అటు అరణ్యములో ఏకాంతంగా తండ్రితో గడిపాడు, ఆయన్ను ప్రేమించి. ఆయనను ప్రేమించే ఆయన ఇచ్చిన బాధ్యత, మనుషులకు శుభవార్త ప్రకటించాడు. ఆ తండ్రిని ప్రేమించే సిలువెక్కాడు, ఆ తండ్రిని ప్రేమించే ప్రాణత్యాగం చేశాడు. అందుకే తండ్రి మరణ వేదనలు తొలగించి ఆయన తిరిగి లేపాడు. నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను, నేను తండ్రిని ప్రేమిస్తున్నాను, నేను అడవిలోనే ఉంటాను అని కొండకు పోయి ఆడే కూర్చున్నాడు యేసయ్య. కూర్చున్నాడా? కొండకు పోయి అక్కడ గడిపాడు. 2, దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. దినమంతా పని చేయుచు నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, ఈనోడు మరుగౌ వేళ జనకూని కడకేగి, మనసారా విశ్రాంతి అనుభవించిన చోటు. కరుణ పీఠము చేరరే దేవుని కృప చరణాస్థలిని. ఆగు, ఏం పాడావు చెప్పు, ఏం పాడు, మళ్ళీ పాడు. దినమంతా నాదుడు యేసు జనుల బాధలు మోయుచు. నా యేసయ్య దినమంతా తండ్రిని ప్రేమించే ఆయన ఈ పిల్లల్ని ప్రేమిస్తాడు గనక ఈ పిల్లలకు సేవ చేశాడంట. ఎవరిని ప్రేమించి? తండ్రిని ప్రేమించి. ఎవరిని ప్రేమించి? తండ్రిని ప్రేమించే మనకు సేవ చేశాడంట. మళ్ళీ సాయంత్రానికి తండ్రి దగ్గరికి వెళ్ళి అక్కడ గడిపాడంట. కాబట్టి నీకు ఈ 2 అనుభవాలు ఉండాలి. నాన్నతో నువ్వు ఒంటరిగా గడుపుకునే అనుభవాలు ఉండాలి. నాన్న సంతోషం కోసం నువ్వు నీకు అప్పగించిన బాధ్యతలు సరిగా నెరవేర్చాలి. ఒకవేళ నీకు ఇంకా పెళ్లి కాలేదనుకో, నేను పూర్తి కాలం తండ్రి సేవలోనే ఉండాలని నువ్వు అనుకున్నావు అనుకో, అట్లయితే పెళ్లి పక్కన పెట్టి, అంతేగాని పెళ్లి చేసుకుని వాళ్ళని ఎత్తిన వస్త్రం వేసి నీ సావు నువ్వు సావు, నేను భక్తి కార్యక్రమంలోకి వెళ్ళాను అంటే మర్యాద కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకవేళ వాళ్ళే నిన్ను వెళ్ళగొట్టారనుకో, ఇక అడ్డం లేదు, పూర్తిగా దేవుని పనిలో ఉండొచ్చు. వాళ్ళే నాకొద్దు పో అన్నారనుకో, దేవునికి స్తోత్రం. కాదండి బాధ్యత వద్దు పో, కాదమ్మా బాధ్యత నెరవేరుస్తా వద్దు పో, అట్లయితే ఇంక సంతోషం పో అని పూర్తిగా దేవుని పనిలో ఉండే, ఇబ్బంది లేదు. కానీ నీ అంతటా నువ్వు నెత్తిన వస్త్రములు వేస్తే తేడా. కాబట్టి దేవుని ప్రేమించుట అంటే అన్నీ ఎగ్గొట్టి ఉండటం కాదు, దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ నెరవేర్చుట కూడా దేవుని ప్రేమించుటలో భాగమని మర్చిపోవద్దు. తల్లిదండ్రులు ఉన్నారా? వాళ్ళు తిన్నారా లేదా, వాళ్ళు ఎలా ఉన్నారు అని వాళ్ళని పట్టించుకోవటం దేవుని ప్రేమించటమే. దేవా నువ్వంటే నాకెంత ప్రేమో తెలుసా, నేను నీకు 1000 రూపాయలు వేశాను ప్రభా
ఆయన అంటాడు, అమ్మ అన్నం తినలేదనుకుంటాను అంటాడు. వేస్ట్ ముసలోళ్ళు ప్రభా, వాళ్ళు వేస్ట్ ప్రభా. నేను అసలు నువ్వంటే నాకెంత లవ్వో లవ్వు. అరే లవ్వు అని నా చెవులో పెట్టకరా పువ్వు. నీకు జన్మనిచ్చి కనిపించి పెద్ద చేసిన అమ్మా నాన్నకంత కూడు పెట్టకుండా నాకేదో ఇచ్చానని లెక్కలు చెబుతున్నావు. ఎవడీమన్నాడు రా నిన్ను? ముందు పెట్టురా, వాళ్ళకి అన్నం పెట్టురా, వాళ్ళకి బట్ట ఇవ్వరా. వాళ్ళు పాచిపోయిన వేసుకొని తింటున్నారు, బూజు పట్టిన వేసుకొని తింటున్నారు. వాళ్ళని చూడరా. నువ్వు చూడనందుకు పోయి ఎక్కడో దేవులాడుకుంటారా వాళ్ళు. ఎక్కడ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా? నువ్వు నన్ను ప్రేమిస్తే తల్లిదండ్రి విషయంలో నేను ఎలా స్పందిస్తానో నీకు తెలియదా? ఏం చెప్పాను రా నీకు? తల్లిదండ్రిని సన్మానించమని చెప్పాను కదా నా కుమారుడా. నువ్వు వాళ్ళని ద్వేషించి వాళ్ళంటేనే తస్సుమని, వాళ్ళు తిన్నారో లేదో, చచ్చారో బతికున్నారో చూడకుండా నువ్వు వచ్చి నా దగ్గర ఆరాధన చేస్తున్నాయి నాయన. ఎవడికి కావాలరా నీ ఆరాధనలో? నేను చూస్తుంటే అసహ్యం పుట్టుతుందిరా నాకు. వాళ్ళకి బెట్టరా పోయి అన్నాం. అదిరా నన్ను ప్రేమించటం అంటే. నేను చెప్పిన మాట వింటావురా, నెరవేర్చటం రా ప్రేమించటం అంటే. చూడు వాళ్ళని, చూడు వాళ్ళకి పెట్టి ముందు నీ రాబడిలోంచి కొంత వాళ్ళకి పంపించు. అమ్మా భార్య, దేవుణ్ణి ప్రేమించటం అంటే భర్తను అశ్రద్ధ చేయటం కాదమ్మా. నువ్వు అశ్రద్ధ చేస్తే పరస్త్రీలను వెతుక్కుంటాడు కదా పాపానికి. కాదు. స్త్రీ తన భర్తకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి. పురుషుడు తన భార్యకు జరిగించాల్సిన ధర్మాన్ని జరిగించాలి. ఓ స్త్రీ నీ దగ్గర తనకు ప్రేమ దొరక్కపోతే, ఆదరణ దొరక్కపోతే, నువ్వు భక్తి అంట తిరిగితే, తనను ప్రేమించి ఆదరించే వ్యక్తిని మరొక వ్యక్తిని వెతుక్కొని జారత్వ పాపంలో పడే అవకాశం ఉంది. దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఆ విషయంలో కూడా నీ బాధ్యతను నెరవేర్చాలి. నీ భర్తకి, నీ పిల్లలకి నువ్వు జరిగించాల్సిన న్యాయం జరిగించి, ఆ తర్వాత నువ్వు దేవుని సేవాని నువ్వు కేటాయించుకో. తప్పకుండా దేవుడు ఆమోదిస్తాడు. అంతేగాని వాళ్ళకంత అన్నం వండి పెట్టకుండా, వాళ్ళకంత బాధ్యత నెరవేర్చకుండా, వాళ్ళకి వస్త్రాలు శుభ్రపరచకుండా, నువ్వు చేయాల్సింది నువ్వు చేయకుండా, వండుకొని తినండి మొత్తం కలిసి వాగులో పడి సావండి అన్నట్టుగా నువ్వు ఇట్లా చేస్తే ఎట్లా కుదిరింది? అది నన్ను ప్రేమించడం లెక్కలోకి రాదు, నేను యాక్సెప్ట్ చేయను అంటాడు. ఇట్లా పురుషుడా భార్య బిడ్డల్ని నిర్లక్ష్యం చేసి, సేవ అంటే నేను ఒప్పుకుంటా బాబు, వాళ్ళ కోసం కష్టపడి అవసరమైతే వాళ్ళకి ఫీడింగ్ ఇచ్చుకుంటా, నువ్వు సేవ చేయి. అయ్యలారా, స్పష్టంగా అర్థమైందా మీకు? చాలా సంగతులు చెప్పాను. ఫైనల్లో దేవుని ప్రేమించుట అంటే ఏంటి అనేది కూడా చెప్పాను నేను. దేవుని ప్రేమించుట అంటే దేవుడు అప్పగించిన బాధ్యతలన్నీ సరిగా ఇంకా